ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ నేను మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్న వాక్యాన్ని ఈ రోజుతో మనం ముగించుకుందాం. దాని విషయంలో మొదటి నుంచి నేను చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. సృష్టి ఎక్కడ ఆగిపోయిందన్న విషయం చెప్పుకుంటూ వచ్చాను. అందులో ఒక 10 గంటలు తక్కువైందని కూడా చెప్పాను. ఒక రోజల్లా యెహోషువ ప్రార్థన చేయగా ఒక రోజల్లా సూర్యుడు అస్తమింపలేదని, చంద్రుడు ఎక్కడున్నవాడు అక్కడే ఆగిపోయాడని, సూర్యుడు ఎక్కడున్నవాడు అక్కడే నిలిచిపోయాడన్న విషయాన్ని నేను యెహోషువలో మీకు చదివి ఫస్ట్ స్టార్టింగ్లో వినిపించడం జరిగింది. అక్కడ నుంచి మనం అలా చూసుకుంటూ రాగా, వినుకుంటూ రాగా ఎన్నెన్నో వాక్యాల ద్వారా మరి పైనున్న వాటికి సంబంధం ఏంటి, కిందున్న వాటికి సంబంధం ఏంటి, కింద నుంచి ఒక యెహోషువ ప్రార్థించగా దేవుడు విని ఎంత గొప్ప కార్యం చేశాడు, ఇలా మనం మాట్లాడుకునే రీతిలో అక్కడ నుంచి పరలోక అంశాలు రావడం జరిగింది. అక్కడ ఆ అంశాలలోంచి మరి చనిపోయిన వారి విషయం రావడం జరిగింది. చనిపోయిన వారి విషయంలోంచి పైకి వెళ్ళిన వారు ఎవరున్నారు, కింద ఉన్నవారు ఎవరున్నారని ఈ యొక్క అనేకమైన విషయాలతోటి, వాక్య వివరాలతోటి చాలా క్లారిటీగా మనం మాట్లాడుకున్నాం. మరి మనం రైస్ ఉడికిందో లేదో, అది సరిగా కుక్ అయిందో లేదో చూడడానికి సామెతలు కూడా ఉన్నాయి. ఒక మెతుకు పట్టుకుంటే మొత్తం అంతా దాన్ని మనం అంచనా వేసేయగలం. నిజంగానే ఒక్క మెతుకు పట్టుకొని మనం చెప్పగానే అవన్నీ కూడా ఉడికిపోయిందని చెప్పేసి మనం చాలా నమ్మకంతో వాటిని వార్చేస్తాం, దించేసి వాటిని వార్చి ఉంచుతాం. అప్పుడు మనం చూసినప్పుడు, మనం రైస్ తిన్నప్పుడు నిజంగానే అందులో ఉన్న అన్ని బియ్యపు గింజలు కూడా ఉడికిపోయే ఉంటాయి. అంటే ఒక్క దాన్ని బట్టి అన్నీ కూడా అంచనా వేసిన ప్రతీది కూడా కరెక్ట్గా ఉంటుంది. అందులో కోటి బియ్యపు గింజలు ఉన్నప్పటికీ కూడా. అలానే ఎన్నెన్నో వాక్య వివరాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి ఎక్కడన్నా అక్కడక్కడ కానీ ఒకవేళ ఏమైనా మిస్ అయితే కనుక, ఒకవేళ మీరు చదువుకున్నప్పుడు ఇవన్నీ విన్నారు కాబట్టి అవన్నీ కూడా మీ బ్రెయిన్లో చక్కగా స్టోరేజ్ చేసుకొని, అంటే పైన ఆ యొక్క వాక్యానికి, పైన పరలోకానికి చనిపోయిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, కిందే అందరూ ఉన్నారు, దేవుడు కూడా కిందకు వచ్చే ఈ యొక్క జడ్జిమెంట్ చేసి తర్వాత తీసుకెళ్తాడు అని నా మాటలు దయచేసి తీసుకోవద్దు. మీకు వాక్యాలతో సైతం నేను పెట్టడం జరిగింది క్లారిటీగా. కాబట్టి వాక్యం చదివితే దేవుడు మీ దగ్గర ఉన్నట్టే, దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి దేవుడే మీకు వాక్యాన్ని బోధిస్తున్నట్టు లెక్క అనమాట. ఇప్పుడు స్కూల్లో మాస్టర్ పిల్లలకు ఒక లెసన్ చెప్తాడు. అతను ముందు తర్ఫీదు వస్తాడు. అతను ముందు బాగా దాన్ని ప్రిపేర్ అయ్యి తనకి స్కూల్లో పిల్లలకి చెప్తాడు. అంతకుముందు దాకా స్కూల్లో పిల్లలకి ఆ యొక్క లెసన్ చదువుతారు కానీ దాని యొక్క భావం తెలియదు. ఆ యొక్క టెక్స్ట్ అంతా కూడా అందులో ఎవరి కోసం చెప్తున్నారు అన్నది విషయం పిల్లలకి ఇంకా తెలియదు. వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు ఈ యొక్క మాస్టర్ ఒక్కడే ఉంటాడు. మాస్టర్ అనేది ఒక్కడే ఉంటాడు. స్టూడెంట్స్ కనీసం ఆ క్లాస్ రూమ్లో ఒక 100, పోనీ 50 వేసుకుందాం, పోనీ ఒక ఇంకా కొంచెం బిలో వేసుకుందాం, మనం తక్కువ మంది వేసుకుందాం, పోనీ ఒక 50 మంది వేసుకుందాం. ఆ హాల్లో ఉన్నారనుకోండి, ఆ యొక్క 50 మంది పిల్లలకి మాస్టర్ ఏం చెప్తున్నాడో అవంతా కూడా పిల్లలకి తెలిసిపోతుంది. అప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఇంకొక 10,000 మందికి చెప్పగలరు. అలాగా దేవుడైన యేసు ప్రభువారు బైబిల్ ఒక్కటే, దేవుడు ఒక్కటే, కానీ మన అందరి చేతుల్లో కూడా బైబిల్ ఉన్నాయి. అంటే మనందరూ చదువుకుంటే దేవుడు మనందరికీ బోధ చేస్తున్నట్టే లెక్క. నేను చేశానా, ఇంకొకరు చెప్పారా అన్న విషయం పక్కన పెట్టండి. ఎవరు ఏ రీతిలో కావాలంటే ఆ రీతిలో చెప్తున్నారు. ఇప్పుడైతే చెప్తున్నారు కూడా. ఇప్పుడు ప్రజలకి అనుకూలమైన బోధ వచ్చింది. దేవుడి బోధ సరిగా కనపడతలేదు కానీ ప్రజలకు అనుకూలమైన బోధ ఎక్కువగా వచ్చేసింది. ప్రజలని మెప్పుపరిచే బోధ ఎక్కువగా వచ్చేసింది. ప్రజలను పొగిడే బోధ ఎక్కువగా వచ్చేసింది. ప్రజలకి చాలా అనుకూలతగా, చాలా వాళ్ళకి వినసొంపుగా వాళ్ళ యొక్క హృదయాలను క్యాచ్ చేసి, వాళ్ళ యొక్క మైండ్ సెట్ని గ్రిప్ చేసి, వాళ్ళకి కావలసిన, వాళ్ళకున్న శారీరక బాధలు, వాళ్ళకున్న అనారోగ్య బాధలు, వాళ్ళకున్న ప్రతి ప్రాబ్లంను కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వినసొంపుగా వాళ్ళ హృదయంలోకి దూరిపోతున్నారు ఆ మాటలతోటి. హృదయంలోకే, మామూలుగా కూడా కాదు. దేవుడిని అయితే దూర్చట్లేదు కానీ వాళ్ళ మాటలు అలా పట్టేస్తున్నాయి. ఎందుకంటే ఈ క్షణమే మీరు గొప్పవాళ్ళు అయిపోతారు, ఈ క్షణమే మీ బాధలు పోతాయి, ఈ క్షణమే మీ ఇబ్బందులు పోతాయి అలా అన్నప్పుడు దేవుడికే బాధలు వచ్చాయని ఎందుకు లెక్క చేయట్లేదు, దేవుడికే కష్టాలు వచ్చాయని ఎందుకు లెక్క చేయట్లేదు, దేవుడితో తిరిగిన మనుషులే కొరడాలతో కొట్టింపబడ్డారని మీరు ఎందుకు లెక్క చేయట్లేదు, దేవుడితో తిరిగిన మనుషులు నూనెలు వేయించబడి అనేకమైన శ్రమలు పడి అనేక రీతిగా చచ్చిపోయారని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. మరి ముఖ్యంగా ఎలాగ దేవుడు చెప్పాడో లేదో నాకు వాక్యంలో ఎక్కడ కనపడలేదు కానీ నా నిమిత్తమే, ఎవరి నిమిత్తం, క్రీస్తు నిమిత్తమే
ఎవరి నిమిత్తం? యేసు ప్రభు వారిని నమ్ముకున్న నిమిత్తమే. నా నిమిత్తం ఖచ్చితంగా మీకు ఆశీర్వాదాలు వస్తాయని నేను బైబిల్లో విన్నానో లేదో నాకు తెలియదు, కానీ విన్నాం. అది ఎలాగా ఆశీర్వాదం అంటే ఎలాగా? కొన్ని చోట్ల ఉంది, కీర్తనలోని అట్లలోని ఇట్లుంది. కానీ దేవుడు ఖచ్చితంగా పక్కాగా చెప్పింది ఏంటంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి, ఏంటది హింస. హింస అంటే ఏదన్నా వస్తుంది. అది దెబ్బలు అవ్వచ్చు, శారీరక బాధ అవ్వచ్చు, మానసిక బాధ అవ్వచ్చు, రుణ బాధ అవ్వచ్చు, ఆర్థిక బాధ అవ్వచ్చు. అందులో ఏదన్నా పెట్టుకోండి ఆ బ్రాకెట్లో. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు, చాలా అసభ్యకరమైన మాటలు, చాలా నీచమైన మాటలు, భరించలేని మాటలు, అబద్ధాలు అక్కడికక్కడ సృష్టించేస్తారు. గుండె తెగిపోయే మాటలు. దుష్టుడు ఆలలో ఉండి చాలా స్టైల్గా ఉంటారు, చాలా అందంగా ఉంటారు, చాలా అఫీషియల్గా ఉంటాయి అన్నమాట దెయ్యాలు. ఒక మనిషి ఎంత అఫీషియల్గా ఉంటాడో అందులో దెయ్యాలు కూడా అంత అలాగ ఉన్నట్టే లెక్క. వాళ్ళలో దూరిపోయి నేను భయంకరమైన హింస చేస్తారు. సరే పోనీ ఇవన్నీ కూడా నేను తప్పు చెప్తున్నాను అనుకోండి, ఒక మాట తీసుకోవచ్చు. యేసు ప్రభు వారు ఎలాంటి వారు? సకల సుగుణాలు కలిగిన సుగుణాల సంపన్నుడైన. ఏం చేశాడు? నీతి బోధలు నీతి కార్యాలు చేశాడు. పాప కార్యాలు పాప బోధలు చేశాడా? 10 మందిని చెడగొట్టాడా? 10 మందిని మార్చాడా? మంచోడు కదా, నీతిమంతుడు కదా, యథార్థవంతుడు కదా, 10 మంది దేవుళ్ళు నడిపించినాడు కదా. వయసులో ఉంటూ కూడా తన యొక్క ప్రతి ఒక్క బలశక్తిని కూడా ఆయన కూడగొట్టుకుని ఇంకా దేవుని సువార్త చేసి వయసులో ఉంటుండగా 10 మందిని రక్షించి ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదా. ఇప్పుడు మంచి చేశాడా చెడు చేశాడా? తీసుకోండి ఒకసారి మీరు. మంచి చేశాడు కదా. మరి ఈయన చాలా తక్కువ వస్త్రాలు వేసుకున్నాడు, చాలా చీఫ్ బట్టలు, చాలా తక్కువ వస్త్రాలు. యేసుప్రభు వారు అంటేనే తగ్గింపు. ఇక శిష్యులకి ఏముంది? ఒకవేళ ఉన్నవాళ్ళైనా కూడా ఆయనతో తిరిగాక ఆ వస్త్రాలు కూడా మాసిపోవడం, చిరిగిపోవడం ఇదైపోయింది కదా. బాగుంది. కానీ వీళ్ళని హింస పెట్టిన వారు ఎవరు? శాస్త్రులు. వీళ్ళ బాధ పెట్టిన వారు ఎవరు? గనులు. వీళ్ళ బాధ పెట్టిన వాళ్ళు ఎవరు? ప్రధాన యాజకులు. ప్రధాన యాజకుడు అంటే తెలుసా? అసలు ప్రధానం అంటే ఏంటో తెలుసా? చాలా ఘనమైనది అని, అది ప్రారంభమైనది అని, అది ఆరంభానికి ముందు అని. ప్రధాన యాజకులు. మరి వాళ్ళు ఎంతటి ఉద్యోగం కలిగి ఉన్నారు అలా గవర్నమెంట్లోని? వాళ్ళ రాజ పదవులు కలిగిన వాళ్ళు ఎంత అఫీషియల్గా ఉంటారు, ఎంత రాజవస్త్రాలు వేసుకుంటారు, ఎంత చక్కగా తిరుగుతారు. సీఎంఏ ఒక రేంజ్ బట్టలు వేసాడంటే పియ్యలు కూడా అలాంటి బట్టలు వేస్తారు కదా. మరి శాస్త్రుల్లోని పరిసరలోని మంచి చేసిన వాడిని, నీతి చేసిన వాడిని, నీతి క్రియలు చేసిన 12 మందిని అందరూ కలిపి ఇతను దయ్యాలికి నాయకుడు, ఇతను పాపాత్ముడితో తిరుగుతున్నవాడు, పాపపు స్త్రీతో ఉంటున్నవాడు అంటే వ్యభిచారిని బాగు చేస్తే ఈయన వ్యభిచారనా? కుష్ఠవ్యాధిని బాగు చేస్తే ఈయన కుష్ఠవ్యాధి కలిగి ఉన్నాడానా? దయ్యాలను వెళ్ళగొడితే ఈయన దయ్యాలకు అధిపతనా? ఏది చేస్తే అది ఆయన మీద నెట్టేశారు, ఏది చేస్తే అది ఆయన మీద తోసేశారు, ఏది చేస్తే అది ఆయన మీద అక్రమంగా చేశారు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీద ఒక్క అపనింద భయంకరంగా పడింది అంటే నువ్వు చాలా నీతిమంతుడివి అని అర్థం, నువ్వు చాలా సిన్సియర్ అని అర్థం, నువ్వు చాలా దేవుని దృష్టిలో గొప్పవాడు గనుడు అని అర్థం. తన మనుషులతో తనకే పని ఉంటుంది, పరాయి మనుషులతోటే కదా పని. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా వాళ్ళతో కలిసిపోయి ఆ విశ్రాంతి దినానికి ఎదురు తిరిగి వీళ్ళందరితో పాటు వేరుగా ఉండకుండా వాళ్ళతో పాటు కలిసిపోయాడనుకో, ఆయన వాళ్ళకి శత్రువు అవుతాడా మిత్రువు అవుతాడారా? నాకు శత్రువులు, విరోధులు, పాపాత్ములు వాళ్ళతో నేను సాంగత్యం చేశానుకో, నేను వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ని అయిపోతాను. వాళ్ళకి విరోధంగా నేను ఉన్నాను కాబట్టి, వాళ్ళకి వేరుగా నేను ఉన్నాను కాబట్టి, నా పని ఏదో నేను చేసుకుని, నా వర్క్ ఏదో నేను దేవుని సేవలో ఎలాగా ఏదో చిన్న చిటకా నేను చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు నన్ను విరోధంగా చూసి నాకు మీద అపనిందలు మోపి నా మీద దోషారోపణ చేసి ఇది చేశారనుకోండి, దాని అర్థం ఏంటి? వాళ్ళకి నేను విరోధిని, వాళ్ళు నాకు విరోధులు. వాళ్ళని మనకు విరోధులు అవ్వకూడదు కూడా. ఎందుకంటే మనం అలాంటి స్వభావం కలిగి ఉండకూడదు. అది క్రైస్తవ యొక్క లక్షణం కానే కాదు. అలాగా ఎప్పుడైతే దాన్ని అంతెందుకు దయ్యాలు వెళ్ళగొట్టాడు ఆయన, కానీ దయ్యాలకు అధిపతి అని పేరు వచ్చేసింది. లేకపోతే దయ్యాలు ఎలా వెళ్ళిపోతాయి కదా. మీ మీద చెడ్డ మాటలు ఎలా అబద్ధంగా పలికినప్పుడు మీరు ధన్యులు. అసలు చెప్పాలంటే ధన్యత కొనుక్కోవాలంటే బజార్లో వస్తుందర్రా? అలాంటి మాటలు పడినందుకు నీవు సంతోషించమని దేవుడు చెప్పాడు. అందుకని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి ఒక్కసారి మన 10 నిమిషాలు ఎక్కడన్నా ప్రశాంతమైన చోట కూర్చొని, ఎక్కడన్నా మంచి చీకట్లో కూర్చొని, ఈ చీకట్లోనే కూర్చోవాలనుకోవచ్చు.
ఎందుకంటే కొన్ని కళ్ళకు కనబడినప్పుడు కూడా మనసు చలిస్తూ ఉంటుంది. ఏ వెలుగు కనపడినది అలాంటి ప్రశాంతమైన చోట్ల ఇంట్లోనోని పైనోని బయట ఎక్కడ ప్రశాంతం కూర్చొని ఒక్క 10 నిమిషాలు దేవుని వాక్యం నువ్వు అలా మెమరైసుకున్నావు అనుకో, ఒక్కసారి నువ్వు అలా జ్ఞాప్తికి తెచ్చుకున్నావు అనుకో, అప్పుడు నీ సేవ పరిచర్ని కదపగలిగిన వాళ్ళు ఎవరూ లేరు, నిన్ను కుదపగలిగిన వారు ఎవరూ లేరు. దేవుడే పడ్డాడు కదా, తను నమ్ముకున్న వాళ్ళకి ఎలా పడతాయని దేవుడు చెప్పాడు కదా, అయితే నేను కరెక్ట్ అని నువ్వు ఇంకా ఆనందపడిపోవాలి, నువ్వు ఇంకా సంబరపడిపోవాలి, నువ్వు ఇంకా ఉత్సాహభరితురాలు అయిపోవాలి, ఉత్సాహంగా దేవుళ్ళు తిరుగుతూ ఉండాలి. 10 మంది మార్చాలన్న ఆలోచన ఇంకా నీకు ఉండాలి, నువ్వు బలపడిపోవాలి. ఇంకా విషయాలు అవి నీకు తగులుతున్న కొలది బలపడిపోతూ ఉండాలి. చూడండి, ఒక్క రాయికే కాయ పడిపోదు, 2 రాయిలకి కాయ పడిపోదు. అలాగా కాయ పడేదాకా రాళ్ళు ఇసురుతుంటే ఏదో ఒక రాయి తగలక తప్పదు, కాయ కింద పడక తప్పదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు, చేస్తూ ఉన్నప్పుడు, అది స్త్రీ అయినా పురుషుడైనా, పిల్లలనేమి పెద్దలనేమి, నా యందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఖచ్చితంగా దేవుడు నీ పట్ల కన్నేసి ఉంచాడు కాబట్టి ప్రతి ఒక్కరి కన్ను నీ మీద ఉంటుంది. అసూయతోటి, ఈర్ష్యతోటి, స్వార్థంతోటి, పగతోటి, కక్షతోటి, అవమానాలతోటి, నిందలతోటి, నిప్పులతోటి నీ జీవితం బాధలతోటి, కన్నీరుతోటి, వేదనతోటి ముడిపడి ఉంటుంది. ఆయన బాట ముళ్ళ బాట తప్ప పువ్వుల బాట నేను నీకు చెప్పలేదు కదా, ఆయనే ముళ్ళల్లో నడిచాడు, ముళ్ళు గుర్చిచ్చుకున్నాడు. ముళ్ళు శ్రమలకు సాదృశ్యం అని చెప్తుంటారు కదా, ఆ శ్రమ కాలంలో వచ్చేటప్పుడు ఆ ముళ్ళు గుచ్చలేదు ఆయనకి. దేవుళ్ళు నువ్వు ఉండాలి అనుకున్నప్పుడు, నిలబడాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా నువ్వు ఎదిరించుకుంటూ రావాలి. ఖచ్చితంగా జయించే రోజు ఒక రోజు వస్తుంది, దేవుడు నిన్ను నిలబెట్టే రోజు ఒక రోజు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, అస్సలు దేవుని విషయంలో మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, కూలిపోవాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి మాటలు భరించలేని పరిస్థితి వస్తూ ఉంటుంది మనకి, ఒక్కోసారి బాధలు భరించలేని పరిస్థితి వస్తుంది, ఒక్కోసారి ఆర్థిక ఇబ్బందులు భరించలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఈరోజు నువ్వు రాజుగా ఉన్నావని రేపు బేద అవ్వక తప్పదు, రేపు బేదగా ఉన్నావని మళ్ళీ దేవుడు నీ రాజు భోగాన్ని నీకు ఇవ్వ తప్పదు. నిన్ను పరీక్షిస్తున్నాడు అనుకో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని చెప్పాను, ఇలాగ అనేకమైన మాటలతో మనం ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం, చూసుకున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యానుసారంగా మనం వెళ్ళాలని కూడా నేను చెప్తున్నాను. ఆ విషయాన్ని బట్టి ఎక్కడ సృష్టి ఆగిపోయిందో, ఎక్కడ మనము ఇదేమి మాటలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఒక్క 10 గంటలు ఒక చోట తేడా వచ్చిందని చెప్పాను కదా, ఆ తేడా వచ్చిన ప్లేస్ ఏంటి, ఎక్కడ అనే వాక్య వివరాన్ని నేను చదువుతూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. కానీ వాక్యం చదివిన తర్వాత ఈ రోజుతోటి ఇంక యొక్క అంశాన్ని నేను పూర్తి చేసేద్దాం అనుకుంటున్నాను. ఈ వాక్యం చదివిన తర్వాత, ఈ వాక్యం వినిపించిన తర్వాత దీని యొక్క భావాన్ని మరలా రేపు చెప్పి, రేపు పూర్తిగా నేను ముగించడం జరుగుతుంది. రేపటి దినాన్ని ఈ యొక్క వాక్యాన్ని ముగించి ఇంకొక కొత్త అంశాన్ని మనం మరుసటి రోజున తీసుకుందాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి దేవుని ప్రియమైన బిడ్డలారా. 2వ రాజులు 20వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. 2వ రాజులు 20వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును యెషయా ప్రవక్త అయిన యెషయా ఆయన యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు జరిగించి అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజల యొద్దకు అధిపతి అయిన నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కుపోదువు. ఇక 15 సంవత్సరములు
ఆయుష్కాలమును నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును నీ పట్టణమును అష్షూరు రాజు చేతిలో నుండి నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా యెషయా అంజూరపు పండ్లు ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు. సరే, రేపు దీని యొక్క వివరణ ఇస్తానన్నాను కదా, దీనితో పాటు కలిపి ఈ యొక్క వివరాన్ని కూడా నేను ఇద్దామనుకుంటున్నాను. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్రసంగం అయిపోద్దేమో. అతడు బాగుపడెను, యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు. ఈ హిజ్కియా ఎక్కడ దెబ్బతినేశాడంటే ఈ మాటతోటి దెబ్బతినేశాడు. లైఫ్ అంతా కూడా నాశనం చేసుకున్నాడు. దేవుడిచ్చిన 15 సంవత్సరముల ఆయుష్ను కూడా భ్రష్టత్వం చేసుకున్నాడు. పిల్లల్ని కూడా ఈ యొక్క మాట చేత శాపానికి గురి చేసేసాడు. నపుంసకులుగా కూడా అయిపోయేలా చేశాడు ఇతని ఒక్క మాట చేత. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోదుననుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరకు నడుచుట అల్పము గాని నీడ 10 గంటలు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తకు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు వెనుకకు నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదివిన దాంట్లో ఒక చిన్న విషయం నాకు వచ్చింది. ఈ యొక్క విషయాన్ని నేను చెప్దామనుకున్నాను కదా, ఈ విషయాన్ని కూడా కలిపి పూర్తిగా రేపు మీకు క్లారిటీగా ఈ యొక్క వివరాన్ని, ఈ యొక్క భావాన్ని నేను మీకు ఇచ్చి తర్వాత ఈ యొక్క అంశాన్ని మనం పూర్తి చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మలను శోధన నుంచి కాకడం తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.